చాలామంది వెయిట్ లాస్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా, కాన్స్టిపేషన్ ఉంటుంది, కాన్స్టెంట్లీ బ్లోటెడ్ ఉంటారు, కాన్స్టెంట్లీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది, నాజియేటింగ్ అనిపిస్తూ ఉంటుంది, చాలా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు యూ ఫాలో దిస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కానివ్వండి, గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ, రిఫైన్డ్ ఆయిల్స్ ఫ్రీ డైట్ లాంటివి, అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి స్విచ్ అవ్వడము, ఎక్కువ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తినకుండా ఆపేయడం. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఆర్ నథింగ్ బట్ జంక్. మనం తినే హెల్తీ ఫుడ్స్లో మేము ఎక్కువ పీనట్స్ తినొద్దని చెప్తాము, బాయిల్ చేసుకొని తినండి ఇలా ఫ్రై చేసిన వాటికన్నా అని చెప్తాం తప్ప ఓవర్ రెస్ట్రిక్టివ్గా ఏం చేయక్కర్లేదు కేసీ, అంటిల్ అన్లెస్ యూ రియల్లీ నీడ్ ఇట్. మనం ఎక్కడ జనరలైజ్ చేసేసి సివియరిటీ ఆఫ్ గట్ ఇష్యూస్ ఉండి ఒబేస్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ప్రోటోకాల్స్ పెట్టుకోవచ్చు మనము. అక్కడ ఫస్ట్ గట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసిన తర్వాతనే మనం వెయిట్ పాయింట్కి వెళ్ళగలం. సో మీరు చూసి ఉంటారు చాలామందిని, ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వము అంటే మేము అడిగే క్వశ్చన్స్ ఇవే అడుగుతాం. మన వెయిట్ లాస్ క్లయింట్స్ వచ్చినప్పుడు అందరి కంప్లైంట్ ఇదే, మేము ఎంత చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వమండి అంటే, మీ కాన్స్టిపేషన్ ఉందా, బ్లోటెడ్గా ఉంటారా, హౌ ఆర్ యూ డూయింగ్ విత్ గ్లూటెన్ ఎలా పడుతుంది మీకు, డైరీ ఎలా పడుతుంది, టీ కాఫీలు ఎన్నిసార్లు తాగుతారు, యాంటీ న్యూట్రియంట్స్ ఏమున్నాయి మీ డైట్లో, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని మనం ఒకసారి ఇవన్నీ తీసేసినప్పుడు దర్ బాడీ యాక్చువల్లీ రెస్పాండ్స్ వెరీ